నమస్తే. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డ్యూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ పై సర్కార్ భారీ లెక్కలు. మరో 2 వారాల్లో ముగియనున్న ప్రత్యేక రాయితీ. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు. ఎఫ్సిడిఏ ఏర్పాట్లు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణకు రంగం సిద్ధం. వారం రోజుల్లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్. ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో హైదరాబాద్ కు టాప్ ప్లేస్. గ్రేడ్ ఏ కార్యాలయ భవనాల లీజింగ్ కు భారీ డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న కటాఫ్ తేదీ 2020 ఆగస్టు 26కు ముందు 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలోని ప్లాట్లను సైతం క్రమబద్దీకరించేందుకు నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 2 వారాల్లో ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ సదుపాయాన్ని సర్కార్ కల్పించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని సర్కార్ అంచనా వేస్తోంది. ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించిన తెలంగాణ సర్కార్ 2020 ఆగస్టు 26కు ముందున్న లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ అమలు. అర్హత ఉన్న ఫ్లాట్లకు ఆటోమేటిక్ గా ఎల్ఆర్ఎస్ ఫీజు ఖరారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరిస్తే పునఃపరిశీలనకు అవకాశం. ఈ నెల 31లోగా ఫీజు చెల్లించిన వారికి 25% రాయితీ. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రారంభమైంది. ఎల్ఆర్ఎస్ కింద మొత్తం 25.70 లక్షల ఫ్లాట్లను ఏకకాలంలో క్రమబద్దీకరించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. దీంతో 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు, ప్రజలకు ఊరట లభించనుంది. లేఅవుట్లలో 10% ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే మిగతా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో సదరు డాక్యుమెంట్స్ తో క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ సమన్వయంతో నిషేధిత జాబితా వివరాల పరస్పర బదిలీ, సాఫ్ట్వేర్ అనుసంధానం ప్రక్రియలను పూర్తి చేసింది పురపాలక శాఖ. అర్హులైన దరఖాస్తుదారులను వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ సవరణలు చేసింది. కటాఫ్ తేదీ 2020 ఆగస్టు 26కు ముందు 10% ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్దీకరించేందుకు నిర్ణయించిన రేవంత్ సర్కార్ తాజాగా నిబంధనల్లో మార్పు చేసింది. అంతకు ముందు అభివృద్ధి చేసిన లేఅవుట్లలోనూ 10% ఫ్లాట్లు రిజిస్టర్ అయి ఉంటే వాటికి కూడా ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలి అని నిర్ణయించింది. మార్చి 31లోగా క్రమబద్దీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే 10% ప్రాసెసింగ్ ఛార్జీలు మినహాయించి మిగతా మొత్తం వెనక్కు ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తుల ప్రాసెస్ ను 10 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. చెరువులు, బఫర్ జోన్ కు సమీపంలోని సర్వే నెంబర్లను, ఫ్లాట్లకు వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల శాఖలు పరిశీలించి పరిష్కరిస్తాయి. నిషేధిత జాబితా, నీటి వనరులకు 200 మీటర్ల పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లలోని ఫ్లాట్లు మినహా మిగతా ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసులు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతున్నాయి. ఆయా యజమానులు గడువులోగా ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. అయితే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ను భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించొచ్చు. దీన్ని వినియోగించుకున్న వారికి మాత్రం
25% రాయితీ ఉండదని అధికారులు తెలిపారు. ఫ్లాట్లు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ పోర్టల్ చెక్ చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ పోర్టల్లో సిటిజన్ లాగిన్ కింద మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. తరువాత దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను పురపాలక శాఖ అక్కడే డిస్ప్లే చేయబోతుంది. ఏమైనా అదనపు సమాచారం కోరితే ఆయా పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పునఃపరిశీలనకు పంపించాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు అప్రూవ్ అయితే నేరుగా పోర్టల్లోనే ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తారా లేదా అన్న ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపి కడితేనే 25% రాయితీ లభిస్తుంది. మరో 2 వారాల్లో ఈ ఆఫర్ ముగియనుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని సర్కార్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 4th సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు. FCDAను ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు. సీఎం నేతృత్వంలో పనిచేయనున్న FCDA ఫ్యూచర్ సిటీలోకి 7 మండలాల్లోకి 56 గ్రామాలు. సర్కార్ నిర్ణయంతో రియాలిటీ రంగంలో జోష్. హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, సైబరాబాద్ తో తెలంగాణ రాజధాని అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ట్రై సిటీస్ తో పాటు 4th సిటీగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టును శీఘ్రంగా పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉంది సర్కార్. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్ గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, పరిశ్రమలు, IT, వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, IT శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, HMDA కమిషనర్, TGIIC మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ DTCP సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషన్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ ORR ఆవల ఉన్న ప్రాంతాలతో పాటు శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేకి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చేసే విధంగా ఈ అథారిటీ పనిచేయనుంది. FCDA పరిధిలోకొచ్చే రంగారెడ్డి జిల్లాలోని 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ కానుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోకొచ్చే 36 గ్రామాలు గతంలో HMDA పరిధిలో ఉండగా ఇప్పుడు ఆయా గ్రామాలను FCDAకు బదిలీ చేశారు. ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడతాల్, కందుకూర్, మహేశ్వరం, మంచాల్, యాచారం మండలాల్లోని కొన్ని గ్రామాలను FCDA పరిధిలోకి తెచ్చారు. దీంతో FCDA పరిధిలోకి మొత్తంగా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యూచర్ నెక్స్ట్ 50 సంవత్సరాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, స్పెషల్లీ పార్క్స్, వీటి మీద ఫోకస్ చేసి ఎక్కువగా అది హైరైజ్లు అని వెళ్లకుండా అక్కడ 4 పట్టణం ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నారో స్పెసిఫిక్ జోన్స్ అన్నీ కూడా క్లియర్ కట్ స్పెసిఫిక్ జోన్స్ పెట్టి ఆ జోన్స్ పరంగానే ఒక చండీగఢ్ ఎలా ప్లాన్ చేశారు అలా ప్లాన్ చేసి అలా ముందుకెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటికొకటి కాంప్లిమెంట్ చేస్తాయి. ఉండే 3 సిటీలు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఒక రకంగా డెవలప్ అవుతే ఆ సిటీ ఇంకో రకంగా డెవలప్ అవుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండడమే కాకుండా భూమి లభ్యత, ఇతర మౌలిక అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం 1975 ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర మాస్టర్ ప్లాన్, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో రైల్ అనుసంధానం, రేడియల్ రోడ్లు, 12 పారిశ్రామిక క్లస్టర్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి వసతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం వృద్ధి బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాలయాలు అందుబాటులో ఉంటున్నాయి, హాస్పిటల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో అంతకు ముందులాగా ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా విస్తరించాయి. ఆ విస్తరణ వల్ల చాలామంది ఈ బయట ప్రాంతాలకు వెళ్ళినా కూడా మొగ్గు చూపుతున్నారు. సిటీలో శాచ్యురేషన్కి వచ్చింది, ఇంకా ల్యాండ్ దొరికే అవకాశం కూడా లేదు. మరి గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవాలి, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ కావాలంటే సిటీకి దూరంగా వెళితేనే ఎకరాల స్థలంలో బిల్డర్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడే కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఫ్యూచర్ సిటీలో చక్కని రోడ్డు నెట్వర్క్ డెవలప్ చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇన్ఫ్రా రంగం మెరుగ్గా ఉంటే పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు రోడ్ల అలైన్మెంట్లకు సంబంధించిన ప్లాన్స్ ను ప్రభుత్వం ముందుంచారు అధికారులు. ఈ ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదిస్తే వేగవంతంగా అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఇక ఫ్యూచర్ సిటీతో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కల్పించడంతో పాటు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తే ఆ ప్రాంతంలో రియాలిటీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ సిటీకి ఒక న్యూ సిటీని తయారు చేయటం అవసరమే. ఎందుకనంటే ఇవాళ రోడ్స్ సరిపోవట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏరియాస్లో చూస్తే ఏ రోడ్డు చూసినా కూడా విపరీతమైన ట్రాఫిక్. ఎందుకంటే రోడ్స్ కంటే అట్లా డ్రైనేజ్ సిస్టము, స్టోమ్ వాటర్ సిస్టమ్ కంటే ఇవాళ విపరీతమైన పబ్లిక్ ఉండటం, విపరీతమైన ఫ్లాట్స్ కానీ విపరీతమైన మరి హౌసెస్ ఉండటంతో ఏమైనా ప్రతి ఏ రోడ్డు చూసినా కూడా ట్రాఫిక్ అవడం జరుగుతుంది. అటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిజినెస్ అవర్స్లో కానీ ఎక్కువ కూడా ఈ ఆఫీసులకు వెళ్ళే టైంలో కూడా ఎక్కువగా బిజీ అవడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం హర్షణీయమే. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో అదే పద్ధతిలో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనూ అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించబోతోంది. గ్రేటర్ సిటీ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచబోతోంది తెలంగాణ సర్కార్. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. హెచ్ఎండిఏ పరిధి విస్తరణకు రంగం సిద్ధం. అధికార ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ వారం రోజుల్లో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పూర్తయితే భూముల ధరలకు రెక్కలు. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ స్వరూపం పూర్తి స్థాయిలో మారబోతుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని ప్రభుత్వం భారీగా పెంచనుంది. దీనికి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2050 మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా హెచ్ఎండిఏ విస్తరణ కసరత్తు వేగంగా జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వారం రోజుల్లో ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ సిద్ధమవుతుంది. హైదరాబాద్ నైసర్గిక స్వరూపం ఎలా ఉంది అండ్ ఏ రూట్లో వెళ్తే కనుక దాంట్లో ఉంటుంది అండ్ ఫ్యూచరిస్టిక్ ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వేరు. మనకు ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద తీసుకుంటే కనుక మనకు ఈ టెక్ అనేది దీంట్లో లేదు, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ లేదు అండ్ మనకున్నటువంటి ఇంత వెహికల్ ట్రాఫిక్ దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్యూచరిస్టిక్గా ఏంటంటే వాటిల్లో చేస్తున్నప్పుడు ఈ సస్టైనబిలిటీ మనము నెట్ జీరో అనేది అయితే అంటున్నామో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఆ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్ వీటన్నిటినీ కూడా మనం దాంట్లోకి పెట్టుకొని కమర్షియల్ అండ్ ఫ్యూచర్లో రాబోతున్నది. అంటే ఇవాళ మనం ఊహించుకున్నదే కాకుండా మనం దాంట్లోకి బిగ్ 5 కంపెనీస్లో ఉన్నటువంటి కొంచెం ఎక్స్పర్ట్స్ని మనం తీసుకురావాలి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో అథారిటీ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా కొత్తగా మరో 3,000 చదరపు కిలోమీటర్లకు పెంచనున్నారు. దీంతో హెచ్ఎండిఏ పరిధి 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కు పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్ నగర్,
నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని సుమారు 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ విస్తరణతో హైదరాబాద్ స్వరూపం మారబోతుంది. 2050 అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు షురూ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్, ఆ తర్వాత గ్రామీణ తెలంగాణగా విభజించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురాబోతుందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా విస్తరించే హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కాంక్రీట్ జంగిల్ గా మారకుండా పక్కా ప్రణాళికతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేయనున్నారు. రేడియల్ రోడ్లు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను మరింత పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్ లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్సెస్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావాల్సిన అన్ని అంశాలను ప్లాన్ లో పొందుపరచనున్నారు. ఈ రోజున గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనం ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నారో, ఫ్యూచర్ సిటీని, ఓల్డ్ సిటీని కంబైన్ చేసుకొని, సో రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్లో రాగానే తెలంగాణ మొత్తాన్ని కలిపి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తానని చెప్పారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా యాక్చువల్లీ. సో దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని టోటల్గా ఇంటిగ్రేట్ చేస్తే కనుక అది డీసెంట్రలైజ్ అవుతుంది అండ్ ఒక ఫ్యూచరిస్టిక్, రియల్ ఫ్యూచరిస్టిక్ సిటీ లాగా ఉండాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ మనం కనుక చేసుకొని చేయకపోతే మళ్ళీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళి దాంట్లో ఉన్న లూపోల్స్ని ఎత్తికేసి మళ్ళీ సిటీని స్పాయిల్ చేసే అవకాశం అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అక్కడ. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా వచ్చే 25 ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తెలంగాణ సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణకు గురికాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు అధికారులు. ఇక హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తున్న క్రమంలో మాస్టర్ ప్లాన్ లో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ మహానగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణం లీజింగ్ లో దూసుకుపోతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలో కార్యాలయ భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో కార్యాలయ లీజింగ్ లో దేశంలోని హైదరాబాద్ నెంబర్ 1 స్థానానికి వెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసు స్పేస్ కు పెరుగుతోన్న డిమాండ్. ఆఫీసు స్పేస్ నిర్మాణంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్. గ్రేడ్ ఏ కార్యాలయ భవనాల లీజింగ్ కు భారీ డిమాండ్. గ్రేటర్ సిటీలో 6% పెరిగిన ఆఫీసు స్పేస్ లీజ్. హరిత భవనాలు కావాలని కోరుతున్న ఐటీ సంస్థలు. భారత్ లో ఆఫీసు స్పేస్ కు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అందులోనూ గ్రేడ్ ఏ కార్యాలయ భవనాల లీజింగ్ కు భారీ డిమాండ్ ఉంది. ఆఫీసు స్పేస్ నిర్మాణ కార్యకలాపాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో 7% వృద్ధిలో 515 లక్షల చదరపు అడుగులకు చేరిందని ప్రముఖ రియాలిటీ సంస్థ వెస్టియన్ తాజా రిపోర్టులో వెల్లడైంది. దేశంలోని 7 మెట్రో నగరాల డాటా చూస్తే బెంగళూరు తర్వాత హైదరాబాద్ లో కార్యాలయం భవనాల సరఫరా జరిగిందని స్పష్టం చేసింది. ఇక లీజింగ్ లో హైదరాబాద్ 16% వృద్ధి సాధించింది. గత ఏడాది బెంగళూరులో 177 లక్షల ఎస్ఎఫ్టీ లావాదేవీలు జరగ్గా హైదరాబాద్ లో ఈ విలువ 131 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. దేశంలో 19% వాటాతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక కార్యాలయ భవనాల నిర్మాణంలో గత ఏడాది హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది 145 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది. మరోవైపు దేశంలోని మెట్రో నగరాల్లో గత 5 ఏళ్లుగా కార్యాలయాల లీజింగ్ మరింత మెరుగుపడింది. 2023లో 15.2%గా ఉన్న కార్యాలయాల నిర్మాణాలు
2024 నాటికి 19.1% పెరిగాయి. హైదరాబాద్లో ఐటీ ఆధారిత కంపెనీల లీజింగ్ వాటా 2024లో 42%గా నమోదైంది. 2023లో ఇది 36% మాత్రమే ఉండగా ఇప్పుడు 6% మేర పెరిగింది. హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ రంగాల వాటా 14%, కన్సల్టింగ్ సర్వీసెస్ వాటా 10%గా నమోదైంది. మరోవైపు హైదరాబాద్ లీజింగ్ విభాగాల్లో హరిత భవనాలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. గ్రీన్ సర్టిఫైడ్ కార్యాలయాలే కావాలని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హరిత భవనాలపై ఉత్సాహం చూపుతున్నారు. ఇక హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాలలో లీజింగ్ అద్దెలు సగటున 4.3% పెరిగాయి. డిమాండ్ పెరగనుండడంతో రాబోయే కాలంలో ఆఫీసు స్పేస్ కు అద్దెల భారం మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.